Good morning everyone. My name is Rambabu. I am a lecturer in computer science, Sir C.R. Reddy College for Women, Eluru. Now I am discussing about e-commerce subject 6th semester for 3rd BCom computer application students. Today's topic is selling on the web, chatting on the web, multimedia delivery, analyzing web visits. Coming to topic selling on the web. సెల్లింగ్ ఆన్ ద వెబ్ అంటే ఇంటర్నెట్లో ఏ విధంగా ఒక ప్రొడక్ట్స్ని సేల్ చేయాలి అనేటువంటి టాపిక్ అనమాట. సెల్లింగ్ యువర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ ఆన్లైన్ కెన్ గ్రేట్లీ ఎక్స్పాండ్ యువర్ బిజినెస్. ద బెనిఫిట్ చూజింగ్ అన్ ఇంటర్నెట్ మార్కెట్ ప్లేస్ యాజ్ అపోజిట్ టు ట్రెడిషనల్ స్టోర్ ఫ్రంట్ ఆర్ ఎక్స్టెన్సివ్. అంటే ఏంటంటే మనం ఆన్లైన్లో అంటే ఇంటర్నెట్లో ఒక ప్రోడక్ట్ని కానీ ప్రోడక్ట్ యొక్క సర్వీసెస్ని కానీ అమ్మినట్లయితే వాళ్ళ యొక్క బిజినెస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్తున్నారు. మరి ఇక్కడ ఈ ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం మనం ఏం చూజ్ చేసుకోవాలి అంటే ట్రెడిషనల్ని ఓవర్కమ్ చేస్తూ ఇంటర్నెట్ మార్కెట్ ప్లేస్ని ఎక్స్టెండ్ చేయాలి. ఆన్లైన్ సెల్లింగ్ విల్ వర్క్ బెస్ట్ if you have well-defined products or services that can be sold without human involvement in the sales process and can be delivered within a predictable lead time. అంటే ఇక్కడ ఆన్లైన్ సెల్లింగ్ అనేటువంటిది ఏంటంటే బాగా పనిచేస్తుంది. ఏ విధంగా అంటే మనం తీసుకున్నటువంటి లేదా మనం చూజ్ చేసుకున్నటువంటి లేదా మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని కానీ సర్వీసెస్ని కానీ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అంటే హ్యూమన్ బీయింగ్ మానవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండానే టోటల్ సేల్స్ ప్రాసెస్ని కంప్లీట్ చేయొచ్చు. అదేవిధంగా మనం ప్రెడిక్టబుల్ టైం అంటే విత్ ఇన్ టైం పీరియడ్లో ఆ ప్రోడక్ట్ని కన్జ్యూమర్కి చేరవేయటానికి అవకాశం కూడా కల్పించవచ్చు త్రూ ఇంటర్నెట్ బై యూజింగ్ సమ్ సాఫ్ట్వేర్స్. ఓకే, దట్ ఈస్ ద సెల్లింగ్ ఆన్ ద వెబ్. ఇక్కడ మనకి సెల్లింగ్ ఆన్ ద వెబ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే చూద్దాం. బెనిఫిట్స్ ఆఫ్ సెల్లింగ్ ఆన్లైన్. గ్లోబల్ యాక్సెసిబిలిటీ. గ్లోబల్ యాక్సెసిబిలిటీ అంటే ఏంటి? ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ వీ కెన్ యాక్సెస్ బై యూజింగ్ అడ్రస్ను ఉపయోగించి ఏ ప్రదేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రదేశంలో ఉంచైనా కానీ ఒక వెబ్సైట్ని కానీ లేదా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ని కానీ యూజ్ చేయొచ్చు, సెర్చ్ చేయొచ్చు, ఆర్డర్ చేయొచ్చు. అవసరమైతే పేమెంట్ చేసి ఆ యొక్క ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ ప్రొడక్ట్స్ని మనం డెలివరీ చేసుకోవచ్చు. అదేవిధంగా 24 hour అవైలబిలిటీ అంటే 24/7 ప్రతిరోజు ఏ టైం కూడా గ్యాప్ అనేది హాలిడే అని లేకుండా ప్రతి టైంలో కూడా 24 by ఈవినింగ్ ఆర్ నైట్ వాట్ ఎవర్ ద టైమ్ ఫర్ యూజర్ రిక్వైర్మెంట్ ఇట్ కెన్ బి సెర్చ్ అండ్ ఆర్డర్ ద ప్రొడక్ట్స్. అదేవిధంగా ఇంక్రీజ్ ప్రాఫిట్స్ అంటే అన్ని మాన్యువల్తో పోలిస్తే ఆన్లైన్ ద్వారా మల్టిపుల్ టైమ్స్లో మనం పర్చేజ్ చేయొచ్చు కాబట్టి ప్రాఫిట్స్ అనేవి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ లోవర్ కాస్ట్ అంటే కంపెనీకి కాస్ట్ కూడా తగ్గిపోతుంది. ఆ కాస్ట్ యొక్క ఎఫెక్ట్ అనేది టోటల్గా కన్స్యూమర్ బెనిఫిటెడ్గా ఉంటుంది. ఆ లోవర్ కాస్ట్ అంటే కాస్ట్ తక్కువగా ఉంటుంది. ఏంటి ఆ కాస్ట్ తగ్గడానికి గల కారణం ఏంటంటే ట్రాన్సాక్షన్ కాస్ట్ తక్కువ, అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ కాస్ట్ తక్కువ, లేబర్ కాస్ట్ ఉండదు, కమ్యూనికేషన్ కాస్ట్ తక్కువ, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కాస్ట్ ఉండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేయాల్సినటువంటి నెసెసిటీ ఉండదు, లేబర్ కాస్ట్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఇవన్నీ కూడా కాస్ట్ అనేవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ లేబర్ని కానీ అడ్వర్టైజింగ్ కానీ ట్రాన్సాక్షన్స్ అంటే డిఫరెంట్ హోల్సేలర్స్కి రిటైలర్స్కి సప్లై చేయాల్సినటువంటి నెసెసిటీ ఉండదు. డైరెక్ట్గా కన్జ్యూమర్కి ఒక ప్రోడక్ట్ని పంపించేటువంటి సదుపాయం ఈ ఇంటర్నెట్ సెల్లింగ్ ద్వారా ఆన్లైన్ సెల్లింగ్ ఉంటుంది కాబట్టి ఇది కాస్ట్ తగ్గుతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఆఫ్ ద కంపెనీ యాజ్ వెల్ యాజ్ కన్జ్యూమర్ ఆఫ్ ద ఈ-కామర్స్ ప్లాట్ఫామ్. అదేవిధంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే ప్రోడక్ట్ కొన్న తర్వాత కస్టమర్ అనేవాడు త్రూ రివ్యూ ఆర్ ఫీడ్బ్యాక్ను ఉపయోగించి కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాడు. అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఐడెంటిఫై చేయాలి. టైం సేవింగ్ అంటే ఏ టైంలో అయినా మనం ప్రొడక్ట్స్ ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు. మనం మల్టిపుల్ ప్లేసెస్కి తిరగాల్సినటువంటి అవసరం ఉండదు. దానివల్ల మనీ సేవ్ అవుతుంది, టైం ఆల్సో సేవ్ అన్నమాట. క్రియేట్ మార్కెట్ ఫర్ నిచీ ప్రొడక్ట్స్ అంటే చిన్న ప్రొడక్ట్స్కి అంటే ఒక్కో రకమైనటువంటి ఒక ప్రొడక్ట్స్కి ఒక్కో రకమైనటువంటి ప్లాట్ఫామ్ని ఈ ఆన్లైన్ అనేది క్రియేట్ చేయగలుగుతుంది. దట్ ఈస్ ద benefit of the consumer as well as the organization. Okay, these are all benefits of the selling on the web. Okay.
నెక్స్ట్ చాటింగ్ ఆన్ ద వెబ్ అంటే ఇంటర్నెట్లో చాటింగ్. ఆల్రెడీ తెలుసు మనకి మెసేజ్ కంపోజిషన్, వన్ మెసేజ్ కంపోజ్ చేసిన తర్వాత మళ్ళీ రిప్లై ఇస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి దాన్ని మెసేజ్ ట్రాన్స్మిషన్ అంటారు. మరి చాటింగ్ అంటే ఏంటంటే చాటింగ్ ఈజ్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ ద డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ టూ పార్టీస్ వితౌట్ రీటైపింగ్ ఆఫ్ ద అడ్రసెస్, దట్ ఈజ్ నోన్ యాజ్ చాటింగ్. ఓకే, క్లియర్? చాటింగ్ ఈజ్ నథింగ్ బట్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఆర్ సర్వీసెస్ బిట్వీన్ టూ పార్టీస్ వితౌట్ రీటైపింగ్ ఆఫ్ ద అడ్రసెస్, దట్ ఈజ్ నోన్ యాజ్ చాటింగ్. చాటింగ్ అంటే అదమ్మా. చాటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ యాక్టివిటీస్ ఆన్ ద ఇంటర్నెట్. అంటే ఇంటర్నెట్లో మనకు ప్రొవైడ్ చేసేటువంటి వన్ ఆఫ్ ద మెయిన్ యాక్టివిటీ ఏంటి అంటే చాటింగ్ అని చెప్పొచ్చు. ఇంటర్నెట్ చాటింగ్ refers to any kind of communication over the internet that offers a real-time transaction of text, pictures, audio, video, messages. ఓకే, అంటే మన ఇంటర్నెట్ చాటింగ్ అనేది ఏ టైప్ ఆఫ్ డేటా అయినా కానీ మనం ట్రాన్స్మిషన్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది ఈరోజు మనకి ఇంటర్నెట్. లైక్ దట్ టెక్స్టువల్ డేటా లైక్ క్యారెక్టర్స్ కాంబినేషన్, pictures, audios and videos that are transmitted over the network, that is also known as chatting. Okay, internet chatting may address point to point communication as well as multicast communications. You have one to one chatting via instant message software, have group discussions via chat room or a forum. అంటే ఇక్కడ ఇంటర్నెట్ చాటింగ్ అనేది పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు ఏం చేస్తుందంటే మనం పంపించినటువంటి మెసేజ్ను ఇన్స్టెంట్ వన్ టు వన్ చాటింగ్ వయా ఇన్స్టెంట్ మెసేజింగ్ సాఫ్ట్వేర్ ద్వారా మనకి మల్టిపుల్ పీపుల్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క థాట్స్ అండ్ ఐడియాస్ని వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు బై యూజింగ్ గ్రూప్ డిస్కషన్ అనే కాన్సెప్ట్. ఒక చాట్ రూమ్ క్రియేట్ చేసుకొని దాని ద్వారా వాళ్ళ యొక్క మల్టీ యూజర్స్ యొక్క వ్యూస్ అండ్ థాట్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు త్రూ ఆన్లైన్. దట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ చాటింగ్ ఆన్ ద వెబ్. నెక్స్ట్ చాటింగ్ ఆన్ ద వెబ్లో చూడండి. ఏ చాట్ రూమ్ ఈజ్ బేసికలీ ఏ కంప్యూటర్ దట్ పర్మిట్స్ మెనీ పీపుల్ టు లాగ్ ఆన్ ద సేమ్ టైమ్. ఇంటర్నెట్ చాటింగ్ రూమ్స్ ఎల్లోస్ యూ టు కమ్యూనికేట్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అంటే చాట్ రూమ్ అనేది ఒకటి కంప్యూటర్లో చాట్ రూమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అదేం చేస్తుంది అంటే మల్టిపుల్ ప్లేసెస్లో ఉన్నటువంటి వాళ్ళని ఒకే టైంలో లాగిన్ అయ్యి వాళ్ళ యొక్క థాట్స్ అండ్ ఐడియాస్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ అనేది ఏర్పరుస్తుంది. ఓకే, వీడియో ఆర్ వెబ్కామ్ చాట్స్ ఆర్ ఆల్సో కామన్ ఫార్మ్స్ ఆఫ్ చాటింగ్ బికాస్ దే ఎల్లో యూ టు వ్యూ యువర్ కాంటాక్ట్ యాజ్ యూ చాట్. అంటే వీడియో కాన్ఫరెన్సింగ్ అంటే వెబ్ క్యామ్స్ ద్వారా వీడియోస్ అంటే ఇప్పుడు ఈరోజు మనకి ఉన్నటువంటి జూమ్ కానీ లేదా గూగుల్ మీట్ కానీ ఇవన్నీ కూడా దోస్ ఆర్ ద డిఫరెంట్ సాఫ్ట్వేర్ ఫర్ ద వీడియో కాన్ఫరెన్సింగ్. ఓకే, వీడియో ఆర్ వెబ్ క్యామ్ చాట్స్ ఆర్ ఆల్సో కామన్ ఫామ్ అయిపోయినాయి ఈరోజు అని చెప్తున్నారు. ఓకే, వాళ్ళు ఎందుకని అంటే వాళ్ళ యొక్క వ్యూస్ అండ్ ఎక్స్ప్రెషన్స్ కూడా వాళ్ళని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంటర్నెట్లో ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది ఈ యొక్క చాటింగ్ ఆన్ ద వెబ్. నెక్స్ట్ ఓకే, అడ్వాంటేజ్ ఆఫ్ ఇంటర్నెట్ చాటింగ్ వల్ల మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇంటర్నెట్ చాటింగ్ ఈజ్ గెటింగ్ టు నో లాట్స్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ అండ్ వరల్డ్. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని వాళ్ళ యొక్క పరిచయాల్ని కూడా మనం పెంచుకోవచ్చు. ఇంటర్నెట్ చాటింగ్ కెన్ ఆల్సో బి గ్రేట్ లెర్నింగ్ సెంటర్ వేర్ పీపుల్ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ అండ్ రిసీవ్ ద ఆన్సర్స్. అంటే ఇంటర్నెట్ చాటింగ్ అనేటువంటిది కూడా మనం లెర్నింగ్ సెంటర్ అని చెప్తారు. ఎందుకంటే ఆ ఇంటర్నెట్లో చాట్ చేసి మన యొక్క క్వరీస్ని మనం అందించినప్పుడు దానికి డిఫరెంట్ టెక్నీషియన్స్ అండ్ డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు వాళ్ళకి మన క్వరీస్కి ఆన్సర్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అందుకనే దట్ ఈజ్ ఏ లెర్నింగ్ సెంటర్ అని చెప్తున్నారు. ఇంటర్నెట్ చాట్స్ నాట్ ఓన్లీ ఎల్లో యూ టు సెండ్ అండ్ రిసీవ్ ఇన్స్టెంట్ మెసేజెస్, దే ఆల్సో ఎల్లో టు షేర్ ద పిక్చర్స్ అండ్ ఫైల్స్. అంటే మనం మెసేజెస్ని సెండ్ అండ్ రిసీవ్ చేసుకోవడంతో పాటు అదే కాదు, ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పిక్చర్స్ని, ఫైల్స్ని, వీడియోస్ని, ఆడియోస్ని, ఎనీ టైప్ ఆఫ్ డేటా దట్ కెన్ బి షేర్డ్ ఓవర్ ద నెట్వర్క్ బై యూజింగ్ ఇంటర్నెట్ చాటింగ్. ఓకే, క్లియర్? యూ కెన్ ఫైండ్ ఇట్ లెస్ ఎక్స్పెన్సివ్ టు చాట్ ఓవర్ ద ఇంటర్నెట్ దాన్ టు మేక్ ఏ లాంగ్ డిస్టెన్స్ కాల్. అంటే ఎంత దూరం అయినా కానీ మనం తక్కువ ఖర్చుతో మనం ఒక చాట్ చేయొచ్చు ఇంటర్నెట్ను ఉపయోగించి. యూ క్యాన్ రిలాక్స్ బికాజ్ యూ డోంట్ హ్యావ్ సీ ద పర్సన్స్ ఫిజికల్లీ. అంటే ఫిజికల్గా మనం ఒక వ్యక్తిని చూడకుండా కూడా ఎక్కడి నుంచి అయినా కానీ
ఏ ప్రదేశం నుంచి అయినా కానీ వాళ్ళ యొక్క వ్యూస్ అండ్ థాట్స్ని వాళ్ళని డైరెక్ట్గా చూసుకుంటూ వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేయొచ్చు మన యొక్క ఫ్రీ టైంలో. ఓకే, క్లియర్. నెక్స్ట్ డిసడ్వాంటేజ్. మరి దీనివల్ల అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి, దాంతోపాటు డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. ద ఇంటర్నెట్ ఆఫ్ సమ్ వన్స్ రిమార్క్స్ క్యాన్ బి హార్డ్ టు డిటర్మైన్ ఓవర్ ద ఇంటర్నెట్ చాటింగ్. అంటే కొంతమంది ఈ ఇంటర్నెట్ చాటింగ్లో కొంతమంది రిమార్క్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు, అప్పుడు మనం అలర్ట్గా ఉండాలి. అలాంటి వారిని ఆ చాటింగ్లోకి అలౌ చేయకూడదు. యు జస్ట్ నెవర్ నో హూమ్ యూ ఆర్ టాకింగ్ టు. అంటే మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అనేటువంటిది కూడా ఐడెంటిఫై చేయాలి. కొన్ని కేసెస్లో వాళ్ళు వాయిస్ కమ్యూనికేషన్ చేసేటప్పుడు అంటే రెసిపెంట్ పర్సన్ అనేది ఎవరు అనేది ఐడెంటిఫై చేయాలి. అలా ఐడెంటిఫై చేయలేకపోవడం కూడా వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఇన్ ద చాటింగ్ అని చెప్తున్నారు. యు మే ట్రస్ట్ పర్సన్ అండ్ గివ్ అవుట్ యువర్ పర్సనల్ ఐడెంటిటీ సచ్ యాజ్ ఫుల్ నేమ్, అడ్రస్, ఈమెయిల్, ఫోన్ నెంబర్. అంటే ఇతర వ్యక్తుల్ని నమ్మాలి, అప్పుడే నమ్మినప్పుడే మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేకపోయినట్లయితే సమ్ ప్రాబ్లమ్స్ అనేది అక్కరయ్యే అవకాశం ఉంది. యు మే గివ్ అవుట్ యువర్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్, లాగిన్ పాస్వర్డ్స్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ అకౌంట్స్. అంటే మీ బ్యాంకుకు సంబంధించినటువంటి పాస్వర్డ్స్ కానీ లాగిన్ పాస్వర్డ్స్ కానీ ఇస్తున్నారు. అలాంటి చాటింగ్ అనేది కూడా మనకి వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. దానివల్ల మన యొక్క కరెన్సీ అనేది కోల్పోయే అవకాశం ఉంటుంది. అది కూడా మనకు ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్ మల్టీమీడియా డెలివరీ. డెఫినేషన్. ఆన్లైన్ మల్టీమీడియా ఈ-కామర్స్ రిఫర్ టు ఏ సెక్యూర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మల్టీమీడియా డేటా ఓవర్ ద ఇంటర్నెట్. అంటే ఆన్లైన్ మల్టీమీడియా ఈ-కామర్స్ అనేది ఏం చెప్తుంది అంటే సెక్యూర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మల్టీమీడియా డేటా ఓవర్ దాన్ని. అంటే మన యొక్క మల్టీమీడియా డేటాని ఆన్లైన్ ద్వారా సెక్యూర్గా ట్రాన్స్మిషన్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. దిస్ ఆర్టికల్ అవుట్లైన్ సమ్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్స్ అండ్ యూజ్ కేసెస్ అసోసియేటెడ్ విత్ ఆన్లైన్ మల్టీమీడియా ఈ-కామర్స్. By online multimedia e-commerce, we mean to imply a transfer of multimedia data achieved securely over the internet. At the time of writing, digital multimedia e-commerce is on a rise. Digital audio, video, ringtones and imaginary lead the way. అంటే ఆన్లైన్ మల్టీమీడియా ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి వివిధ రకాల సాంగ్స్ కానీ, పిక్చర్స్ కానీ, టెక్స్టువల్ డేటా కానీ, లేదా ఇమాజినరీ అంటే గ్రాఫిక్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఆన్లైన్ ద్వారా మనం ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో ట్రాన్స్మిషన్ చేయొచ్చు. ఆ ట్రాన్స్మిషన్ చేయడాన్నే ఏమంటాము అంటే మల్టీమీడియా డెలివరీ అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ చూడండి. వైల్ దిస్ మే రిప్రజెంట్ ద మార్కెట్ పీక్, ఇట్ ఈస్ అన్లైక్లీ అండ్ ద ఇండస్ట్రీ ఈజ్ సీరియస్. ఎల్స్వేర్ సోనీ, Matsushita, Samsung, Philips will attempt to jointly develop common standard digital rights management technology for their devices. అంటే కొన్ని సోనీ, తర్వాత మస్టుషా, శాంసంగ్, ఫిలిప్స్ ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కొన్ని రకాలైనటువంటి స్టాండర్డ్స్ని ఉండాలి అనేటువంటి డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్ టెక్నాలజీ వాటికి డివైస్కి ప్రొవైడ్ చేశారనమాట. Online multimedia e-commerce has the following main use cases. Find multimedia of internet on the network. అంటే మనం మల్టీమీడియా అనేది ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది. సెక్యూర్ ఇట్స్ డెలివరీ అండ్ పేమెంట్. ఆ మల్టీమీడియా ప్రోడక్ట్స్ అనేటువంటివి సెక్యూర్గా ట్రాన్స్మిషన్ జరుగుతుందా, డెలివరీ అవుతున్నాయా, పేమెంట్ కరెక్ట్గా జరిగిందా లేదా అనేది చూస్తే. డిస్ప్లే ద మీడియా ఆన్ ద డివైస్. అంటే అది ఏ టైప్ ఆఫ్ వ్యూ డేటా అనేటువంటిది కూడా చూపిస్తుంది. మ్యానిపులేట్ ద మీడియా వయా అదర్ ఈ-కామర్స్ అప్లికేషన్ ఉపయోగించుకొని మన యొక్క టైప్ ఆఫ్ పిక్చర్స్ ఆర్ వీడియోస్ని వాటిని కూడా మ్యానిపులేట్ చేయొచ్చు. సెక్యూరింగ్ మల్టీమీడియా ఈ-కామర్స్. సెక్యూర్ డాటా ట్రాన్సాక్షన్స్ ఓవర్ ద ఇంటర్నెట్ మస్ట్ జనరల్లీ మీట్ ద ఫాలోయింగ్ రిక్వైర్మెంట్స్. అంటే మనకి డేటా ట్రాన్సాక్షన్ అనేది ఇంటర్నెట్లో సెక్యూర్గా జరగాలి అంటే ఈ రిక్వైర్మెంట్స్ కావాలి. ఇవి ఉంటేనే కరెక్ట్గా మల్టీమీడియా ట్రాన్సాక్షన్ అనేది సెక్యూర్గా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ నందు జరుగుతుంది. వాటిలో ఫస్ట్ది అథెంటికేషన్, ఆథరైజేషన్, కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అకౌంటింగ్. దీస్ ఆర్ ఆల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద సెక్యూర్ డేటా ట్రాన్సాక్షన్ ఇన్ ఈ-కామర్స్. ఫస్ట్ చూడండి అథెంటికేషన్. అంటే అథెంటికేషన్ అంటే ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద బయ్యర్ అండ్ సెల్లర్. ఎవరు పంపిస్తున్నారు, ఎవరికి పంపిస్తున్నారు అనేది ఐడెంటిఫై చేయాలి.
నెక్స్ట్ ఆథరైజేషన్ అంటే ఏంటి అంటే రిఫర్స్ టు పర్మిషన్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద ట్రాన్సాక్షన్ అండ్ ద డేటా. అంటే ఎవరు పంపిస్తున్నారో వాళ్ళకి పర్మిషన్స్ని గ్రాంట్ చేయడం అనమాట. దట్ ఈజ్ ఆథరైజేషన్. అంటే ఏంటి, ఇప్పుడున్న మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్ యాక్సెస్ చేయగలుగుతున్నాం లాగిన్ పాస్వర్డ్ ద్వారా అంటే మనం ఆ బ్యాంకులో వన్ ఆఫ్ ద హోల్డర్ అయి ఉండాలి, అప్పుడే మనకి పర్మిషన్ గ్రాంట్ చేస్తారు. ఆథరైజ్డ్ పర్సన్స్ని మాత్రమే యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తుందన్నమాట. తర్వాత ఇంటిగ్రిటీ చూడండి, రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ ఎన్సూరింగ్ ద ట్రాన్సాక్షన్ డేటా రిమైన్స్ ఇన్ అన్ అన్టాంపర్డ్ విత్ ఫామ్ అగ్రీడ్ అపాన్ బై ఆల్ పార్టీస్. అంటే ఏంటంటే ట్యాంపర్డ్ అవ్వకుండా ఆ ట్రాన్సాక్షన్ అనేది ఇతరులు యాక్సెస్ చేసుకోకుండా వాళ్ళకి ఆ ఇద్దరు మధ్య పార్టీస్ మధ్య ఒక ప్రొడక్ట్ కోడ్ అనేది ఉండాలి, సెక్యూర్ ఎన్క్రిప్టెడ్ కోడ్ అనేది ఉన్నట్లయితే అది ట్యాంపర్ అవ్వకుండా ఉంటుందన్నమాట. కాన్ఫిడెన్షియాలిటీ ఈజ్ ద నోటేషన్ దట్ డీటెయిల్స్ ఆఫ్ ద బోత్ ద ట్రాన్సాక్షన్ అండ్ ద డేటా రిమైన్ నోన్ ఓన్లీ టు ద పార్టీస్ ఇన్వాల్వ్. అంటే వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్ ఏదైతే పంపిస్తున్నారో లేదా ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఈ డేటా లేదా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఓన్లీ దోస్ 2 పార్టీస్కి మాత్రమే తెలియాలి. మిగతా వాళ్ళకి తెలిసినట్లయితే అది దొంగిలించబడేటువంటి అవకాశం ఉంది. ఓకే, దట్ ఈస్ కాన్ఫిడెన్షియాలిటీ. అకౌంటింగ్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ ట్రస్ట్ వర్తీ బిల్లింగ్, రిపోర్టింగ్ అండ్ ఆడిటింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిలయబుల్లీ క్రియేటెడ్. అంటే ఏంటంటే మనం అది ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బిల్లింగ్ చేయాలి, రిపోర్టింగ్ చేయాలి, అవసరమైతే ఆడిటింగ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు చేస్తున్నట్లయితేనే ఆ కామర్స్ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్గా జరిగినట్లు మనం ఆయన ఐడెంటిఫై చేయాలి. అంటే దీస్ ఆర్ ఆల్ 5 కాన్సెప్ట్స్ ఆర్ the requirements of the secure data transaction in the multimedia e-commerce. Okay, clear? Next topic, analyzing web visits అంటే ఇంటర్నెట్లో ఉన్నటువంటి వివిధ రకాల వెబ్సైట్ని ఎలా విజిట్ చేస్తాం చూడండి ఒకసారి. వెబ్ ట్రాఫిక్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ డేటా సెంట్ అండ్ రిసీవ్డ్ బై విజిటర్స్ టు ఏ వెబ్సైట్. ఒక వెబ్సైట్లో మనం అమౌంట్ని సెండ్ చేస్తున్నప్పుడు కానీ లేదా రిసీవ్ చేస్తున్నప్పుడు కానీ నంబర్ ఆఫ్ విజిటర్స్ సెండ్ చేస్తూ ఉంటారు, రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ట్రాఫిక్ అనేది అక్కర్ అవుతూ ఉంటుంది. ఆ ట్రాఫిక్ని బట్టి దాని యొక్క వర్కింగ్ అనేది ఎలా ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. దాన్నే వెబ్ విజిట్స్ అంటారు. వెబ్ అనలిస్ట్ ఈజ్ ద మెజర్మెంట్, కలెక్షన్, అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ ద వెబ్ డేటా ఫర్ పర్పసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ ఆప్టిమైజింగ్ వెబ్ యూసేజ్. అంటే వెబ్సైట్లో ఉన్నటువంటి డేటాని వెబ్ యూసేజ్ అనేది ఎలా యూజ్ చేస్తున్నారు అదే దాన్ని మెజర్మెంట్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు కూడా. ఎవరు అంటే వెబ్ అనలిటిక్స్. ఓకే, వెబ్ అనలిటిక్స్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నంబర్ ఆఫ్ విజిటర్స్ టు ఏ వెబ్సైట్ అండ్ ద నంబర్ ఆఫ్ పేజ్ వ్యూస్. అంటే ఏంటంటే వెబ్ అనలిస్టులు ఏం చేస్తారంటే ఒక వెబ్సైట్ని ఎవరెవరు ఎంతమంది ఎన్నిసార్లు చూస్తున్నారు, అదేవిధంగా ఆ యొక్క వెబ్ పేజ్ని ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేటువంటిది ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. The term web metrics refers to many type of measurement that can be made about a website and its visitors. వెబ్ మెట్రిక్ అనేటువంటి ఒక పదం ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే ఆ వెబ్సైట్ యొక్క విజిటర్స్ ఎప్పుడు తయారైంది, ఎంతమంది విజిటర్స్ దీన్ని వ్యూ చేస్తున్నారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఏంటి ప్రతి మెజర్మెంటు అబ్జర్వ్ చేసేది ఇక్కడ వెబ్ మెట్రిక్స్. ఓకే, నెక్స్ట్ the various metrics that are usually considered to analyze website visitors activities. అంటే విజిటర్స్ యొక్క యాక్టివిటీస్ని ఐడెంటిఫై చేయాలి, కన్సిడర్ చేయాలి అంటే వివిధ రకాల కొలతలు మనం ప్రమాణాలు పాటించాలి. వాటిలో నంబర్ ఆఫ్ విజిట్స్ ఫస్ట్ది ఏంటమ్మా, నంబర్ ఆఫ్ విజిట్స్. దిస్ మెజర్ షేర్స్ హౌ మెనీ యూజర్స్ హ్యావ్ స్పెంట్ టైమ్ ఆన్ యువర్ వెబ్సైట్స్ రిగార్డ్లెస్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ పేజెస్ ఈచ్ యూజర్ వ్యూస్. అంటే ఒక వెబ్సైట్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ని ఎంతమంది వ్యూ చేస్తున్నారు, ఎంతమంది ఎంత టైము స్పెండ్ చేస్తున్నారు పర్టికులర్ పేజ్కి, లేదా ఆ వెబ్సైట్లో యూజర్స్ యొక్క ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనేటువంటిది, ఎంతమంది వ్యూ చేస్తున్నారు అని ప్రతి ఇన్ఫర్మేషన్ చెప్తుంది నంబర్ ఆఫ్ విజిట్స్. నంబర్ ఆఫ్ పేజ్ వ్యూ, ద టోటల్ నెంబర్ ఆఫ్ పేజ్ వ్యూస్ viewed. This number include repeated views of single page. In other words, a single person may view the same pages several times and each view is counted as page view. అంటే ఏంటంటే ఆ పేజ్ని ఎంతమంది వ్యూ చేశారు, రిపీటెడ్గా ఎంతమంది చూశారు, లేదా సింగిల్ టైం ఎలా చేశారు, లేదా సెవరల్ టైమ్స్ ఎంతమంది చూశారు అనేటి ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నమాట. యూనిక్ విజిటర్స్, దిస్ మెట్రిక్ కౌంట్స్ ఓన్లీ ద యూనిక్ యూజర్స్ హూ విజిట్స్
the site. If a particular visitor come to the site every day, it still only counts a page view. అంటే ఒకే పర్సన్ ప్రతిరోజు చూస్తుంటే దాన్ని పేజ్ వ్యూలోకి వస్తారు. అదే పేజ్ని డిఫరెంట్ వ్యూవర్స్, డిఫరెంట్ పర్సన్స్ రిపీటెడ్గా కాకుండా యూనిక్గా చూస్తే వాళ్ళని యూనిక్ విజిటర్స్ అంటారు అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక వెబ్సైట్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ని, యూజర్స్ యొక్క విజిటర్స్ యొక్క యాక్టివిటీస్ని ఐడెంటిఫై చేయడానికి ఉన్నటువంటి డిఫరెంట్ మెట్రిక్స్ అనమాట. నెక్స్ట్ బౌన్స్ రేట్స్. దిస్ మెట్రిక్ ఇండికేట్స్ దట్ యూజర్ ఎంటర్ టు ఏ వెబ్సైట్ ఆన్ ఏ పేజ్ and leave immediately or bounce without clicking on additional pages with your site. High bounce rate may significantly that your website content is irrelevant to their needs. అంటే కొంతమంది వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, వాళ్ళకి కావాల్సిన డేటాకి ఉన్నట్లయితే ఓకే దాన్ని వ్యూ చేస్తూ దాన్ని అవసరమైతే డౌన్లోడ్ ఆరేదా కాపీ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఓపెన్ చేయగానే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ లేదనుకోండి వెంబడే క్లోజ్ చేస్తారు. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి డేటా అనేది సంబంధించిన డేటా లేదు కాబట్టి వెంటనే క్లోజ్ చేస్తారు. అలా క్లోజ్ చేసేటువంటి విధానాన్ని బౌన్స్ అంటారు. అంటే ఆ బౌన్స్ యొక్క రేట్ని కూడా ఈ వెబ్ విజిట్స్ యొక్క మెట్రిక్లోకి వస్తుంది అనమాట. యావరేజ్ టైమ్ ఆన్ పేజ్. నెక్స్ట్ ద యావరేజ్ అమౌంట్ ఆఫ్ టైమ్ యూజర్ స్పెండ్ వ్యూయింగ్ ఏ స్పెసిఫిక్ పేజ్ ఆర్ స్క్రీన్ ఆర్ సెట్ ఆఫ్ పేజెస్ ఆర్ స్క్రీన్స్. అంటే నీకున్నటువంటి ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి పేజెస్ కానీ లేదా పేజ్ ఆర్ స్క్రీన్స్ కానీ లేదా నంబర్ ఆఫ్ పేజెస్ కానీ ఎంత అమౌంట్ ఆఫ్ టైంలో యావరేజ్గా ఎంత టైం స్పెండ్ చేశారు అనేటువంటిది ఈ యొక్క యావరేజ్ టైం ఆన్ పేజ్ అనేది చెప్తుంది. వాల్యూ పర్ మినిట్ విజిట్. ద వాల్యూ ఆఫ్ ఈచ్ విజిట్ ఈజ్ బౌండ్ ఇమీడియట్లీ టు ద ఇంటరాక్షన్స్ పర్ విజిట్. దిస్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ అట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ విజిట్స్ డివైడెడ్ బై ద టోటల్ వాల్యూ దట్ వాజ్ క్రియేటెడ్. అంటే వాల్యూ పర్ విజిట్ అనేది ఏంటంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే టోటల్ నెంబర్ ఆఫ్ విజిట్స్ని డివైడ్ చేస్తూ ఎంతమంది వాల్యూ చేశారు, ఎంతమంది వ్యూ చేశారు అనేదాన్ని డివైడ్ చేసినట్లయితే దాని యొక్క వాల్యూ పర్ విజిట్ అనేది వస్తుందన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద మెట్రిక్ ఫర్ అనలైజింగ్ వెబ్ విజిట్స్. నెక్స్ట్ అసైన్మెంట్. ఈ యూనిట్లో ఈ వీడియోలో సెల్లింగ్ ఆన్ ద వెబ్, చాటింగ్ ఆన్ ద వెబ్, మల్టీమీడియా డెలివరీ అండ్ ఎనలైజింగ్ వెబ్ విజిట్స్ ఈ 5 క్వశ్చన్స్ కూడా 5 మార్క్స్ క్వశ్చన్సే, అన్నీ కూడా షార్ట్ క్వశ్చన్స్ చూడండి. నెక్స్ట్ రెఫరెన్స్ బుక్స్. డేవిడ్ వెట్లీ ఈ-కామర్స్ టాటా మెగ్రా-హిల్ 2000 ఎడిషన్. ఈ-బిజినెస్ బై పరాగ్ కులకర్ణి అండ్ సునీత జైర్బన్కర్ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్. ఈ 2 కూడా రెఫరెన్స్ బుక్స్. నెక్స్ట్ థ్యాంక్ యూ.